ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువైపోయినాయి. ఎండలు జనం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు ఎండకి. ఎండలు పోయినసారి ఏప్రిల్ మే కంటే ఈ సంవత్సరం మార్చిలోనే ఎండలు బాగా ఎక్కువైపోయినాయి. కొబ్బరి బొండాలు తాగడానికి జనం బాగా ఎక్కువ వస్తున్నారు. బాగా దాహం ఉండి మధ్యాహ్నం పూట జనం బాగా ఉండట్లేదు. రోడ్డు మీద కూడా బాగా జనం బాగా తగ్గిపోయారు. భద్రపూట బాగా వస్తున్నారు జనాలు. స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళు వాళ్ళు కూడా బాగా కొబ్బరి బొండాలు తాగడానికి బాగా ఇష్టపడుతున్నారు. బాగా దాహం తీర్చుకోవడానికి కొబ్బరి బొండాలు లస్సీ వీటికంటే కూడా కొబ్బరి బొండాలకే బాగా ప్రిఫరెన్స్ బాగా ఎక్కువ ఇస్తున్నారు. బాగా వాహనదారులు కూడా అటు ఇటు వాహనదారులు కూడా బండ్లు ఆపి మరి కొబ్బరి బొండాలు తాగి మరేసి మరి ప్రయాణం చేస్తున్నారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా కొబ్బరి బొండాలు రాబడి చాలా తక్కువైపోయింది. ఈ సంవత్సరం కొబ్బరి బొండాలు బాగా టైట్ అయిపోయి బేరాలు కూడా బాగా ఇబ్బంది అవుతున్నాయి. అయినా జనాలు కూడా రేట్ ఎక్కువైనా పర్లేదు, జనాలు కూడా ఎక్కువ తాగడానికి బాగా ఇష్టపడుతున్నారు. అది కూడా బాగా ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తగ్గిపోయింది. బాగా కొబ్బరి బొండాల రేటు కూడా బాగా పెరిగిపోయినాయండి. పెరిగిపోయినా కూడా జనాలు కూడా తాగడానికి కొబ్బరి బొండం తాగడానికే బాగా ఇష్టపడుతున్నారు. రోజుకు వచ్చేసి ఒక 300-400 కాయలు 500 కాయలు కూడా సాయంకాలం కల్లా అయిపోతున్నాయండి. ఇక జనం కూడా బాగా కొబ్బరి బొండంకి బాగా ఇష్టపడుతున్నారు తాగడానికి. పది 25 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నాను. మే నెల ఏప్రిల్ కంటే ఈ మార్చి నెల నుంచి స్టార్ట్లో మంచిగా బిజినెస్ వస్తుంది. బిజినెస్ కూడా మంచిగా ఉంది. అంటే ఎండలు ఎక్కువ వస్తున్నాయి. మే నెల ఏప్రిల్ వేసేదంటే మార్చి నెలనే ఎక్కువ వేస్తున్నాయి ఎండలు బాగా. బిజినెస్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడే ఎండలో కూడా బిజినెస్ చేయాలని కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. బాగా ఎండలు వేస్తున్నాయి. కస్టమర్ కూడా మంచిగానే వస్తున్నారు. చాలా మంది మంచిగా వస్తున్నారు వ్యాపారం. చాలా మంది కూడా వ్యాపారం ఇదే బిజినెస్ చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే బిజినెస్. బాటిల్ 60 రూపాయలు లీటర్ బాటిల్, 20 రూపీస్ మామూలుగా 300 ml, 30 రూపీస్ కూడా ఉంది. ఇష్టం కూడా ఇప్పుడు ఇదే నాకు బిజినెస్ సముద్రంలో. ఈ సంవత్సరం ఇదే బిజినెస్ మంచిగానే ఉంది. అందరూ కూడా మంచిగానే చేస్తున్నారు బిజినెస్. ఖమ్మంలో ఎప్పుడు లేనంత ఎండలు ఈ ఏప్రిల్ 1st వీక్ కాదండి, ఇలా 2వ తారీఖే. ఎప్పుడో మేలో జూన్లో ఉండాల్సిన ఎండలు చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయండి. ఇప్పుడు రోడ్డు వైపు చూడండి, అసలు జనసంచారం కూడా చాలా తక్కువ ఉంది. అసలు ఏంటంటే దాదాపు ఎమర్జెన్సీ ఏదన్నా అని అనిపించిన వాళ్ళు, లేదన్నా అర్జెంట్ పనులు ఉన్నవాళ్ళు, నేను కోర్టు పని మీద వచ్చానండి, ఇట్లా జనం పలచబడుతున్నారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత దాదాపు 40 సెల్సియస్ దాకా ఉన్నదన్న అభిప్రాయం. ఏదేమైనా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ బయటకు వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా ప్రొటెక్టివ్గా రండి. బయటకు వస్తే మంచి మాస్కులు కానివ్వండి, లేకపోతే హెల్మెట్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా ఎండ నుంచి కాపాడేటువంటి విధంగా మీరు ప్రిపేర్ అయ్యండి. ఎండాకాలం మంచి జ్యూసీ ఐటమ్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇవి ప్రొటెక్టివ్గా ఉంటాయి మనకు ఆరోగ్యానికి. ఈ జస్ట్ లైక్ చెరుకు రసం, బటర్ మిల్క్, లేదా ఇంకేదన్నా వాటర్ మిలను, తర్వాత లెమన్ జ్యూసు, ఎస్పెషల్లీ ఫ్రూట్స్, బికాజ్ ఫ్రూట్స్ గివ్స్ గుడ్ ఎనర్జీ ఎస్పెషల్లీ ఇన్ దిస్ సమ్మర్ వెకేషన్. సో పిల్లలందరినీ కూడా బయటికి పంపకుండా ఈ హాట్ సన్ స్ట్రోక్ నుంచి మీరు ప్రొటెక్టివ్గా ఉంచాలి. ఎందుకంటే ఈ ఎండాకాలం, వానాకాలం ఇబ్బంది లేదు, కానీ ఎండాకాలం ఇప్పుడు ఎందుకని ఏదన్నా అర్జెంట్ అయితేనే మీరు బయటికి రండి. అలాగే పెద్దవాళ్ళని కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే వృద్ధులు మనకు చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అది మనం పెద్దలు చెప్పినటువంటి సూక్తి. ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. కానీ ఈ బయటకు వస్తే మాత్రం జ్యూసులు బాగా ఖర్చు అయిపోతున్నాయి. పెట్రోల్ కన్నా జ్యూసులకే ఖర్చు అయిపోతున్నాయి.